ఓం నమో భగవతే వాసుదేవాయ. యక్షుడు అడిగేటటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా ధర్మరాజు గారు సమాధానాలు చెప్పడం జరుగుతోంది. అయితే వీటన్నిటికీ కొద్దిగా విపులంగా ఆయన సమాధానం చెప్పినప్పటికీ ఇప్పుడు అడిగేటటువంటి ప్రశ్నలకి ఆయన గబగబా సమాధానాలు చెప్పడం మొదలుపెట్టాడు. అంటే ర్యాపిడ్ రౌండ్ అంటూ ఉంటారు చూసారా, కొన్ని ఇంటర్వ్యూల్లోనూ వాటిల్లోనూ ఆలోచించకుండా వెంటనే సమాధానాలు చెప్పేసేశాడు ధర్మరాజు గారు. ఆ యక్షుడు అడిగిన ప్రశ్నలు ఏమిటంటే, గాలి కంటే వేగం ఉన్నదేది? మనస్సు. లోకంలో గడ్డి కంటే చాలా విరివిగా దొరికేదేది? చింత. అది లేనివాడు లోకంలో ఎవ్వడూ ఉండడు. నిద్రించి కన్ను మోయందేది? చేప. జన్మించి చైతన్యం లేనిదేది? గుడ్డు. రూపం ఉండి హృదయం లేనిదేది? రాయి. వేగం చేత అతిశయించేదేది? ఏరు. బాటసారికి చుట్టాలెవరు? బాటసారి అంటే అరణ్య మార్గంలో వెళ్ళిపోతున్నవాడు, లేదా రహదారి మీద ఒక్కడే ప్రయాణం చేసి వెడుతున్నవాడు కదండి. తన చుట్టూ తనవారన్నవారు ఎవరూ లేనివాడు. అప్పుడు బాటసారికి చుట్టాలెవరు అని యక్షుడు ప్రశ్నించాడు. దానికి సమాధానంగా ధర్మరాజు గారు వర్తక సమూహం అని చెప్పాడు. వర్తక సమూహము అంటే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళి వ్యాపారం చేసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటూ ఉంటారు, వాళ్లే చుట్టాలు అన్నాడు. వాళ్ళు వ్యాపారం చేస్తారు కాబట్టి ఈ ఊరు నుంచి ఇంకొక ఊరు వెడుతూ ఉంటారు. అలా వెడతారు కాబట్టి ఏ వేళలో వెళ్ళాలో ఏ వేళలో వెళ్ళకూడదో, మార్గంలో ఏ ఏ ప్రదేశాలలో జాగ్రత్తగా ఉండాలో, ఎక్కడ ఆహారం దొరుకుతుందో వాళ్ళకే తెలుసు. అందుకని నీకు కావలసినవన్నీ వాళ్ళే చెప్పగలరు కాబట్టి వాళ్ళే చుట్టాలు. కాబట్టి బాటసారికి చుట్టం ఎవరు అంటే వర్తక సమూహం అని చెప్పాడు. రోగికి చుట్టం ఎవరు అంటే వైద్యుడు. గృహస్థునికి మంచి చుట్టం ఎవరు? భార్య. మరణించిన వాడికి చుట్టంగా వెంట వచ్చేది ఎవరు? చేసిన ధర్మం ఒక్కటే వెంట వస్తుంది. ధర్మానికి పాదు అంతా ఎక్కడ ఉంది? కారుణ్యంలో ఉంది. కారుణ్యం లేని ధర్మం లేనే లేదు కదండి. కీర్తికి ఆధారం ఎక్కడ ఉంది? దానంలో ఉంది. స్వర్గానికి మార్గం ఏది? సత్యం అంటే నిజం పలకడం. సుఖానికి నెలవు ఎక్కడ ఉంది? శీలంలో ఉంది. తన ఆత్మను తాను బయట చూసుకోవాలి అనుకుంటే ఎలా చూడగలడు? కొడుకు రూపంలో చూసుకోగలడు. ఆత్మావై పుత్రనామాసి అన్నారు కదండి. అందుకని తన ఆత్మను తాను చూసుకోవాలంటే కొడుకు రూపంలోనే చూసుకోవాలి. దైవకమైనటువంటి చుట్టం ఎవరు? భార్య. ఆమె మధ్యలో వచ్చి ప్రవేశిస్తుంది. ఆమె వలన ఎందరో చుట్టాలు వస్తారు. అసలు ఆమె వలన నిజమైన ఆత్మ బయటకు వస్తుందండి. అందుకని భార్య దైవికమైనటువంటి చుట్టం. సమస్త జీవికోటి యొక్క బ్రతుకును నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరు? మేఘుడు. అంతే కదండి. ఎక్కడో ఉప్పు సముద్రంలో ఉన్న నీటిని తాగి చల్లటి తీయటి నీరుగా మార్చి, నిరాధారమైన ఆకాశ మార్గంలో ప్రయాణించి, రాత్రి చీకట్లో అందరూ గాఢ నిద్రలో ఉండగా తాను తెచ్చుకున్న అన్నిటినీ కూడా వర్షించి ఉపకారం చేశాను కాబట్టి నాకు కృతజ్ఞత చెప్తారా చెప్పలేదా అని చూడకుండా నాకు ఉన్నవన్నీ ఇచ్చేశానని ఆనందపడిపోయి తెల్లని మేఘం గబగబా వెళ్ళిపోతుంది. వచ్చినప్పుడు బరువుగా వస్తుంది. ఆ మేఘం లేనివాడు బతుకులేదు. సమస్త ప్రాణకోటికి నిర్వాహకుడు ఎవరు అంటే మేఘుడే. కాబట్టి సమస్త జీవకోటి యొక్క బతుకును నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరు అని అడిగితే ధర్మరాజు గారు మేఘుడు అని సమాధానం చెప్పాడు. అసలు మనిషి గొప్పతనం పొందడానికి ఏం చేసి తీరాలి అని అడిగాడు యక్షుడు. దానం. దాచుకున్నవాడు ఎంత ఉన్నా పట్టుకెళ్ళేది ఏం లేదు. గొప్పతనం అంటూ పొందితే దానం చేతే పొందుతాడు. వాడు చేసిన దానం వల్లనే వాడు గొప్పతనాన్ని పొందడానికి మనిషికి అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు మనిషి గొప్పతనం పొందడానికి ఏం చేసి తీరాలి అంటే దానం చేసి తీరాలి అని చెప్పారు ధర్మరాజు గారు. అసలు లోకంలో గొప్ప ధర్మం ఏది అంటే ధర్మరాజు గారు అన్నారు అహింస. హింస చేయకుండా ఉండడం, అదే ధర్మం. ధర్మాలన్నిటిలోనూ పరిపూర్ణమైన ఫలితాన్ని ఇవ్వగలిగింది ఏది? యజ్ఞం. ఏది విడిచిపెట్టేస్తే మనిషి సంతోషంగా ఉంటాడు అని అడిగితే ధర్మరాజు గారు చెప్పారు అహంకారాన్ని విడిచిపెట్టేస్తే మనిషి సంతోషంగా ఉంటాడు. ఆ తర్వాత యక్షుడు లోకంలో విషం ఏది అడిగాడు. విప్రుల ధనం. అంటే బ్రాహ్మణ ధనాన్ని తస్కరిస్తే విషం తాగినట్టే, అది ఎప్పటికైనా కట్టి కుడిపేస్తుంది. పితృతర్పణకు అనుకూలమైన కాలం ఏది అని అడిగాడు. స్వార్థం లేకుండా ఉండేటటువంటి సమయం, మనస్సుని భగవంతుడి యందు ఉంచుకోవడం అటువంటి సమయంలోని పితృతర్పణాలు అనుకూలమైన సమయం అని చెప్పారు. గర్వాన్ని విడిచిపెట్టి చేయగలిగిందే పితృతర్పణం.
అసలు నిస్సోకుడైన వాడు ఎవడు? ఎప్పుడు శోకం లేకుండా సంతోషంగా ఉండాలనుకున్నవాడు దేనిని విడిచిపెట్టేస్తే అలా ఉండగలడు అని అడిగితే ధర్మరాజు గారు అన్నారు, కోపాన్ని విడిచిపెట్టేస్తే వాడు సంతోషంగా ఉండగలడు అని చెప్పాడు. తర్వాత యక్షుడు చాలా గొప్ప ఐశ్వర్యవంతుడు ఎవరు అన్నాడు. బ్రాహ్మణులు వస్తున్న చాలా గొప్ప ఐశ్వర్యవంతుడు ఎవడు అని అడిగితే లోభం లేనివాడు, ధనాన్ని దాచుకున్నవాడు ఏమవుతాడు? ధనాన్ని దాచుకున్నవాడు దరిద్రుడు అవుతాడు. ఎప్పుడో అప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెడతాడు. వెళ్ళిపోయేటప్పుడు ఏం పట్టుకు వెళ్ళాడు? ఇదంతా నాది నాది అన్నవాడు దానిని వదిలేసి వెళ్ళిపోయాడు. బిడ్డలు పంచుకున్నారు. దానం చేసింది దాంతోపాటు పుణ్యంగా వస్తోంది, తనదైంది, తనదిగా పట్టుకు పెడుతున్నాడు. అందుకే దానం చేసినవాడు ధన్యాత్ముడు, లోభి దరిద్రుడు. కాబట్టి లోభాన్ని విడిచిపెట్టిన వాడే ఐశ్వర్యవంతుడు అవుతాడు అని చెప్పాడు. అలాగే చూడండి, పితృతర్పణాలకి అనుకూలమైన కాలం ఏది అని అంటే బ్రాహ్మణులు వస్తున్న కాలం కూడా పితృతర్పణాలకి అనుకూలమైన కాలమే. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనం విని కొన్ని కొన్ని తెలుసుకోవాల్సినవి, మనసులో ఉంచుకోవాల్సినవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత యక్షుడు అందరికీ ఇష్టడవ్వాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు. గర్వాన్ని విడిచిపెడితే అందరికీ ఇష్టడవుతాడు అని చెప్పాడు. అలాగే చాలా గొప్ప ఐశ్వర్యవంతుడు ఎవరు అని అడిగితే లోభాన్ని విడిచిపెట్టినవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు అని అడిగాడు. ఆ తర్వాత నిస్సోకుడైన వాడు ఎవరు అసలు అంటే శోకం లేనివాడు ఎవరు అంటే కోపాన్ని విడిచిపెట్టినవాడు శోకం లేనివాడు అవుతాడు అని చెప్పాడు. సౌఖ్యం కలవాడు ఎవరు, నిత్యతృప్తితో ఎవడు ఉంటాడు అని అడిగిన ప్రశ్నకి తృష్ణ లేనివాడు, అంటే ధర్మాన్ని అనుష్ఠించాలి అనే కోరిక ఉండాలి, కానీ తృష్ణ అంటే పరిగెత్తడం, పరిగెత్తి పరిగెత్తి అది అందక చచ్చిపోవడం. కోరిక, డబ్బు, ఈ రెంటి మధ్య మనిషి పరిగెడితే తృష్ణ అంటారు. తృష్ణయందు ఉన్నవాడు ఎవడో వాడికి సౌఖ్యం లేదు, తృష్ణ లేనివాడు మిక్కిలి సౌఖ్యంగా ఉంటాడు అని చెప్పాడు ధర్మరాజు గారు. పురుషుడు అని ఎవరిని పిలవచ్చు? భూమి నుండి ఆకాశం వరకు కీర్తిని సముపార్జించుకున్న వాడిని పురుషుడు అని పిలవాలి. సర్వధని అని ఎవరిని పిలవాలి? సర్వధని అంటే అన్ని ధనములు ఉన్నవాడు, అటువంటి వాడు ఎవరు అని చెప్పి యక్షుడు ప్రశ్నిస్తే ధర్మరాజు గారు అన్నారు, 3 గుణములు ఉన్నవాడిని సర్వధని అని పిలవమన్నారు. ప్రియమునందు అప్రియమునందు, సుఖమునందు దుఃఖమునందు, జరిగిన కార్యములందు జరగవలసిన కార్యములందు సమభావనతో ఉన్నవాడిని సర్వధని అంటారు. చూసారండి, ఇష్టమునందు అంటే తనకి ఇష్టంగా ఉన్నప్పుడు, ఇష్టం లేనప్పుడు, సుఖంగా ఉన్నప్పుడు, దుఃఖంగా ఉన్నప్పుడు, జరిగిన పనులందు జరగబోయే పనులందు కూడా అన్నిటి యందు సమభావనతోటి, అంటే అయ్యో ఇది జరగలేదే, ఇంకా రేపు పొద్దున ఏం జరుగుతుందో, ఇప్పుడు సుఖం వచ్చేసింది సంతోషంగా ఉన్నాను, రేపు దుఃఖం వచ్చింది బాధగా ఉన్నాను, అటువంటిది ఏమీ లేకుండా అన్నిటినీ సమభావనతో ఉన్నవాడినే సర్వధని అని అంటారని చెప్పాడు. ఈ విధంగా ధర్మరాజు గారి సమాధానాలు చెప్పేసరికి యక్షుడు పొంగిపోయాడు. పొంగిపోయి యక్షుడు అన్నాడు, నీ సమాధానాలకు నేను చాలా సంతోషించాను. ఒక్క ప్రశ్నను కూడా వదిలిపెట్టకుండా అన్నిటికీ సరైన వేదాంతర్గమైన సమాధానాలు చెప్పావు. అంటే 12 ఏళ్ళు వేద విద్వాంసులు చెప్పినవి నీ తలకెక్కాయి. నేను చాలా ఆనందించాను. నీ తమ్ముళ్ళలో ఒకటిని బ్రతికిస్తాను, ఎవరిని బ్రతికించమంటావో అడుగు అన్నాడు. అప్పుడు ధర్మరాజు గారు వెంటనే తడుముకోకుండా నాకు నకులుడిని బ్రతికించు అని అడిగాడు. అంత యక్షుడు బ్రతికిస్తాను కానీ నీకు రాజ్యం ఇప్పించేవాళ్ళు భీమార్జునుడు, వాళ్ళను వదిలేసి నకులుని ఎందుకు అడిగావు అన్నాడు. ఇప్పుడు ధర్మరాజు గారు అన్నాడు, మా నాన్నగారికి 2 భార్యలు, వాళ్ళు కుంతి మాద్రి. కుంతి పుత్రులలో పెద్దవాడిని నేను బతికి ఉన్నాను. ధర్మం ధర్మమే, నోటితో చెప్పినది ధర్మం కాదు, అనుష్ఠించినదే ధర్మం. కాబట్టి నువ్వు కోరుకో అన్నప్పుడు బతికి ఉండవలసిన వాడు నా పిన్నమ్మ కొడుకు, ఆవిడ పెద్ద కొడుకు నకులుడు, కనుక అతనిని బ్రతికించమన్నాను. అనుష్ఠించని వాచవేదాంతం నాకు అక్కర్లేదు అన్నాడు. ఇప్పుడు పొంగిపోయి యక్షుడు అన్నాడు, నేనెవరో తెలుసా? నేను యమధర్మరాజుని, నీ తండ్రిని. నీవు అసలే ధర్మరాజువి. దానికి తోడు 12 ఏళ్ళు కొన్ని వేల మంది బ్రాహ్మణుల దగ్గర, వేద పండితుల దగ్గర, రోమస మహర్షి దగ్గర, మార్కండేయుడి దగ్గర ధర్మ సూక్ష్మాలని విన్నావు. విన్నది ఎంత గుర్తుపెట్టుకున్నావో పరీక్షిద్దామని వచ్చాను. నీ సమాధానాలు విని పొంగిపోయాను. గొప్ప మాటలు చెప్పావు. ఇప్పుడు నా కొడుకువై నిన్ను చూడడానికి వచ్చాను. యమధర్మరాజును లోకమంతా ఉసురు తీసేవాడని అనుకుంటుంది. అది సరికాదు. నేను ధర్మానికి ప్రతిరూపాన్ని. సత్యము, శౌచము, దానము, తపస్సు, ఇంద్రియ నిగ్రహము, కాంతి, కీర్తి, పరిజ్ఞాన, అనురక్తి నా రూపాలు. ఆ మూర్తులు కలిగిన నేను నిన్ను పరీక్షించాలని ఇలా వచ్చాను. నీకు ఈ అరణ్యవాస కాలంలో ఇంతమంది విద్వాంసులు వచ్చి బోధించారు. నీవు ఏం నేర్చుకున్నావో తెలుసుకుందామని వచ్చాను. నీ సమాధానాలు విని పరమ సంతోషించాను. నీ తమ్ములందరినీ బ్రతికిస్తాను. కాబట్టి భీమార్జున నకుల సహదేవులు 4 బతుకుతారు. అంతేకాదు నీకు ఒక వరం ఇస్తున్నాను.
ఈ 12 సంవత్సరముల అరణ్యవాస కాలం పూర్తయిపోయే సమయం ఆసన్నమైంది. అజ్ఞాతవాసం చాలా కష్టం. ఎందుచేతనంటే మీ తేజస్సు అటువంటిది. మీరు ఎక్కడ దాక్కున్నా దొరుకుతారు. మారువేషాలు వెయ్యాలి. మారువేషాలు వేయడం అంత తేలిక కాదు. కానీ నీ జ్ఞానశక్తికి, నీ అధ్యయన శక్తికి, నేర్చుకున్న దానిని జాగ్రత్తగా మనసులో నిలబెట్టుకున్న నీ నియమానికి, నీ వినయానికి, ఆ ధారణకి మెచ్చి నీకు ఒక వరం ఇస్తున్నాను. అజ్ఞాతవాసంలో మీ 5గురు ద్రౌపదీదేవి ఏ వేషం కట్టినా మిమ్మల్ని ఎవ్వరూ గుర్తుపట్టలేరు అన్నాడు. ధౌమ్యుడు చదివిన సూక్తంతో ఆరణ్య పర్వం ప్రారంభమైంది. ధార్తారాష్ట్రులు నశించిపోతారు అంటూ సూక్త పఠనం చేస్తూ వెళ్ళాడు. బ్రాహ్మణులతో కలిసి తిరిగిన కారణం చేత ఏ జ్ఞానాన్ని పొందాడో దానిని చెబితే యమధర్మరాజు గారు పొంగిపోయి అజ్ఞాతవాసం సుఖంగా పూర్తయిపోతుంది అని చెప్పాడు. కేవలం బ్రాహ్మణులతో కలిసి ఉండడం పాండవులకు ఎంత బలాన్ని ఇచ్చేసిందో చూడండి. అందుకు ఉన్నారు కదండి ఆ బ్రాహ్మణులు కూడా నాయనా, నీ ధర్మానికి మెచ్చుకున్నాను. అజ్ఞాతవాసం పూర్తయిపోతుంది. చక్కగా మీరు తిరిగి రాజ్యాన్ని పొందుతారు అని యమధర్మరాజు గారు ఆశీర్వదించాడు. ఇప్పుడు ధర్మరాజు గారు అన్నాడు, అడగకుండానే ఇన్ని వరాలు ఇచ్చారు, చాలా సంతోషం. కానీ అసలు మేము ఇక్కడికి ఒక బ్రాహ్మణుని అరణిపోతే దానికోసం వచ్చాం. అది దొరికితే తప్ప ఆయన ధర్మం నిలబడదు. ఆ బ్రాహ్మణుడికి నేను తృప్తి కలిగించారు కదా, కాబట్టి అరణి ఎక్కడ ఉన్నదో చెప్పగొడతాను అని అడిగాడు. అడిగితే యమధర్మరాజు పక్కపక్క నవ్వి, ఒక బ్రాహ్మణుడి ధర్మం నిలబెట్టడం క్షత్రియ ధర్మం కనుక నన్ను మళ్ళా అదే అడిగావు. నీది ఏమి క్షాత్రధర్మం? ఆ లేడి ఏదో కాదు, నేనే అరణిని పట్టుకువచ్చాను. ఇదిగో తీసుకో అని అరణిని ఇచ్చాడు. చిత్రం ఏమిటంటే ధర్మరాజు గారి దానిని పదిలంగా పట్టుకుని తీసుకువెళ్ళి ఎక్కడో ద్వైతవనంలో కూర్చున్న బ్రాహ్మణుడికి ఇచ్చి నమస్కారం పెట్టాడు. అయ్యా, మీ అరణి తీసుకురావడం కాదు, నా జన్మ సార్థకమైంది అన్నాడు. బ్రాహ్మణ సేవ, వేదం చదువుకున్న వాడిని సమాజం ఎంత గౌరవించిందో, దాని వలన ఎంత అభ్యున్నతిని పొందారో, ఆరణ్య పర్వం ఎక్కడ పూర్తయిందో తెలుసుకుంటే వేద ప్రమాణాన్ని మనం ఎక్కడ గౌరవించాలో, వేదాన్ని ఎంత గౌరవించాలో, వేదం చదువుకున్న వాళ్ళని ఎంత గౌరవించాలో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఆ బ్రాహ్మణుడు ఎటువంటి వృత్తి చేస్తున్నాడు అనేది పక్కన పెట్టి ఒక గుళ్ళో పూజారిగా చేయొచ్చు, లేదా ఆఫీసులో పెద్ద మేనేజర్గా చేసి ఉండొచ్చు, ఎప్పటికైనా సరే, లేదా ఇల్లు గడవక 4 ఇళ్లలో పాచిపని చేసుకునే వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. అటువంటప్పుడు మీ బ్రాహ్మణ అంతేనండి, బతకలేక బ్రాహ్మణుడిగా బతుకుతున్నాడు అని వాళ్ళని తీసి పడేయడం, ఆ పెట్టుకున్నటువంటి తల శిఖల పెట్టుకుంటే పిలక బ్రాహ్మణుడని, ఆ తర్వాత గోచి పోసి కట్టుకుంటారని అనేక మంది అనేక రకాలుగా బ్రాహ్మణులను కించపరుస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా. అదీ కాక ఏమవుతోందంటే ఈ సినిమాలలో, ఈ టీవీ నాటకాలలో బ్రాహ్మణులను తక్కువ చేసి మాట్లాడడం, అందులో వాళ్ళు ఏదో మాంసాహారాలు తింటున్నట్టుగా, పొట్లాలు కట్టుకుంటున్నట్టుగా చూపించడం, ఇవన్నీ మనం డబ్బులు పెట్టి కొనుక్కుని సినిమాలకు వెళ్ళి చూసి మరీ పాడైపోతున్నాం. కాబట్టి ఎవరు ఎటువంటి వాళ్ళు అన్నది మనం పక్కన పెట్టేస్తే, ఒక బ్రాహ్మణుని ఎప్పుడూ ఎటువంటి సమయంలోనూ కించపరచకుండా, అగౌరవపరచకుండా, వెటకారాలు చేయకుండా, వాళ్ళ గొడవేదో వాళ్ళు పడతారు, మనకెందుకు, మనం తప్పు చేయకుండా ఉండడమే కావాల్సింది కదండి. కాబట్టి అతను ఎటువంటి వాడైనా అవనండి, చెడు సావాసాలు ఉండనివ్వండి, చెడు అలవాట్లు ఉండనివ్వండి, ఏదైనా ఉండనివ్వండి, మనం మన మటికి మన ధర్మంగా మనం వాళ్ళని తీసి పడేయకుండా, ఒక బ్రాహ్మణుడిని తప్పు చేస్తున్నాడు అని తెలిసినప్పుడు మెల్లిగా చెప్పడమే, వినకపోతే నలుగురికి చెప్పి అవమానపరచడం, కొట్టడం, తిట్టడం లాంటివి చేయకూడదు. ఎంత గౌరవిస్తే అంత మంచిది మనకి. అతడు మంచివాడు కాదు, చెడు సావాసాలు ఉన్నాయి అంటే అటు పక్కకి వెళ్ళడం మానేయడమే, మనమే తప్పుకోవడం. కాబట్టి ఈ ఆరణ్య పర్వంలో ధర్మరాజు గారు బ్రాహ్మణుల సహవాసం చేసినందువల్ల ఎన్ని ఆపదల నుంచి గట్టెక్కారు అన్నది మనం తెలుసుకున్నాం. కాబట్టి ఆ తర్వాత ధర్మరాజు గారు యమధర్మరాజుతో గారితో అన్నారు, ఆదిదేవుడివైన నీవు దయామతిం బొడసూపి నన్ను ఆదరించుట చేసి ధన్యుడనైతి. ఇంతకు ఎక్కుడొండేది కలుగునే, అయిన నామది ఎల్లనాడును క్రోధ మోహాదులం బెడబాసి ధర్మమునంద ఎక్కునజేయవే అన్నాడు. ఆయన ఎంతో ధర్మాత్ముడు అయినప్పటికీ కూడా ఏమడిగాడో తెలుసా అండి, యమధర్మరాజా, నన్ను ఇంకొక వరం అడగమని అంటున్నావు కదా, నాకు ఒక్కటే ఇవ్వు చాలు, ఇంకా మిగిలినవి నాకేమీ అక్కర్లేదు. ఎంత బలమైన సంఘర్షణతో కూడిన సందర్భం ఏర్పడినా నా మనసు ధర్మం నందే నిలబడుగాక, అలా వరం ప్రసాదించు అన్నాడు. ధర్మరాజు యొక్క ఈ మాటలకి యమధర్మరాజు పరమ సంతోషపడిపోయి తథాస్తు అన్నాడు. అంటే ఎప్పటికీ ధర్మమునందే నిలబడేటట్టుగా
ధర్మరాజు గారు వరాన్ని పొందాడు. అసలు ఆరణ్య పర్వాన్ని ఈ పద్యంతో పూర్తి చేసేశారు. ప్రధాన ఘట్టం పూర్తయిపోయింది. ఆరణ్య పర్వ సారాంశం ఏంటంటే, మనం ఇన్నాళ్ళు విన్నాం. ఈ అన్ని పర్వాలలోకి ఆరణ్య పర్వమే చాలా పెద్దదైనది. దీని సారాంశం ఏంటో తెలుసండి? ఒక్క మాటలో చెప్పాలంటే, ధర్మాన్ని పట్టుకున్నవాడు నశించడు. ఏది ధర్మమో చెప్పడానికి వేదం అధికారి. వేదం ఈశ్వర ప్రోక్తం. కాబట్టి వేదం ఏం చెప్పిందో అది ధర్మం. కాబట్టి వేదాన్ని నమ్మి వేదానికి మనం నమస్కరించి నిలబడిన నాడు పరమేశ్వరుడి అనుగ్రహం మనకి కలుగుతుంది అని మనకి ఆరణ్య పర్వం చెబుతోంది. కాబట్టి ఈ రోజుతోటి ఆరణ్య పర్వం సమాప్తం అయిపోయింది. ఈ ఆరణ్య పర్వంలో మనం ధర్మరాజు గారికి కలిసినటువంటి అనేక మంది ఋషులని, పుణ్యాత్ములని, ఆ తర్వాత అనేక మంది పతివ్రతల కథలని, నలదమయంతుల కథలని అన్నీ విన్నాం. అన్నీ విన్నప్పుడు అవన్నీ కూడా మనకి ఖాళీ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి పెట్టుకుని వింటూ మనలోని చెడు భావాలన్నీ కూడా పోగొట్టేటట్టుగా, ధర్మాన్ని పట్టుకుని ఉండేటట్టుగా చూసుకుంటూ, ఇన్ని విషయాలను మనం వింటున్నాం కాబట్టి ఇప్పటివరకు చేసినటువంటి, అంటే తెలిసి తెలియక చేసినటువంటి పాపాలను పోగొట్టుకుని పుణ్యాన్ని సంపాదించుకుంటూ మనం కూడా ధర్మరాజు గారిలాగా ధర్మాన్నే పట్టుకుంటూ మంచి నడవడిక కలిగి ఉండేటట్టుగా ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఈ రోజుతోటి ఆరణ్య పర్వం సమాప్తమైంది. కాబట్టి రేపటి నుంచి మనం విరాట పర్వం గురించి తెలుసుకుందాం. భారతం పంచమవేదం కదండి. అటువంటి భారతాన్ని వినడానికి మనకి యోగ్యత ఉండాలి, అదృష్టం ఉండాలి, పరమేశ్వరుడి అనుగ్రహం ఉండాలి. కాబట్టి ఒక్కొక్క పర్వం అయిపోతుంది అంటే మనం ఎంతో అదృష్టవంతులమే వాటి గురించి తెలుసుకోగలుగుతున్నాం అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. విన్నా సరే, చదివినా సరే, చెప్పినా సరే ఆ అదృష్టాన్ని భగవంతుడు మనకి రాశాడు. కాబట్టి వినగలుగుతున్నాం, కాబట్టి చెప్పగలుగుతున్నాం, కాబట్టి చూడగలుగుతున్నాం, కాబట్టి చదవగలుగుతున్నాం. అందులో ఒక్క విషయమైనా, ఒక్క లైన్ అయినా మన మనసులో నాటుకుపోయి ఉంటే చాలు, మన జన్మ ధన్యమైపోయినట్టే. కాబట్టి రేపటి నుంచి మనం విరాట పర్వంలో పాండవుల యొక్క విషయాలని, వాళ్ళు ఏ రకంగా రాజ్యాన్ని పొందుతారు, ఈ విరాట పర్వం యొక్క సారాంశం ఏమిటి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.